టీమిండియా మహిళా క్రికెటర్ దిగ్గజం మిథాలీ రాజ్ను వెటనర్ ఓపెనర్ శిఖర్ ధావన్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఆ మధ్య హల్చల్ చేసింది. తన సతీమణి ఆయేషా ముఖర్జీతో శిఖర్ ధావన్ విడాకులు తీసుకున్న అనంతరం ఈ ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తలపై అప్పట్లో అటు మిథాలీ రాజ్ కానీ ఇటు శిఖర్ ధావన్ కానీ స్పందించలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరి దిగ్గజ క్రికెటర్ల పెళ్లి గురించి ఎక్కడా చర్చ జరగలేదు. అయితే ఈ పెళ్లి గురించి తాజాగా శిఖర్ ధావన్ స్పందించాడు. జియో సినిమాలలో శిఖర్ ధావన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ధావన్ కరెంగే అనే షోలో మిథాలీ రాజ్ తో పెళ్లి వార్తలపై పెదవిప్పాడు. తన గురించి తాను విన్న విచిత్రకరమైన పుకారు ఇదేనని తెలిపాడు. ఇందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు. నేను మిథాలీ రాజ్ను పెళ్లి చేసుకోబోతున్నాననే వార్తను విన్నాను. నా గురించి నేను విన్న అత్యంత విచిత్రమైన పుకారు ఇది. ఇందులో ఏమాత్రం నిజం లేదు అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించిన శిఖర్ ధావన్ గాయంతో సీజన్ మధ్యలోనే జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే టీమిండియాకు దూరమైన ధావన్ కెరియర్ చివరి దశలో ఉన్నాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ నుండి వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జైన్స్తో మెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఫేస్బుక్లో పరిచయమైన ఆయేషా ముఖర్జీని శిఖర్ ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే పెళ్లై ఇద్దరు కూతుళ్లకు ఆయేషా జన్మనిచ్చింది. విడాకులు తీసుకుని తన భర్తకు దూరంగా ఉండగా శిఖర్ ధావన్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికి జోరో వెర్ అనే కుమారుడు కూడా జన్మించాడు.